ప్రభునందు ప్రియమైన వారులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికి శుభాభివందనములు. ఉదయకాలమున కలువరి కృపాసనం మీదకు మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. న్యాయాధిపతుల గ్రంథం 19వ అధ్యాయంలో చూస్తే, ఇశ్రాయేలుకు రాజు లేని దినములలో లేవీయుడైన ఒకడు ఎఫ్రాయిమీయుల మన్యపు ఉత్తర భాగమున పరదేశిగా నివసించుచుండెను. అయితే యూదా బెత్లెహేము నుంచి ఒక స్త్రీని తనకు ఉపపత్నిగా తెచ్చుకున్నాడు. ఆమె తిరిగి తన తండ్రి ఇంటికి వెళ్ళినప్పుడు ఆమెతో ప్రేమగా మాట్లాడి ఆమెను తీసుకుని రావడానికే దాసుని గాడిదలను తీసుకుని వెళ్ళినప్పుడు ఆమె తండ్రి అతనిని సంతోషంగా చేర్చుకుని వారింట అతనికి ఆతిథ్యం ఇచ్చి బలపరిచి ఇంటికి పంపువాలనే ఆశ కలిగినప్పుడు వారు తిరిగి ప్రయాణంలో వస్తున్నప్పుడు వారికి ఎదురైన పర్యవసానం అంతా కూడా ఈ లేఖనంలో మనం చూస్తాం. దానిని బట్టి దేవుని ఎడల భయభక్తులు కలిగి మనం ఎలాగో జీవించాలో, వ్యర్థమైన పరిస్థితులకు వెళ్లకుండా ఎలాగో కాపాడుకోవాలో ఈ వాక్యానుసారంగా మన జీవితాలు కట్టుకున్నట్టుకు ప్రభు సహాయం చేయను గాక.